దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. ప్రభునందు ప్రియులారా, లోకంలో మన జీవన మనుగడలో మనకు తెలియకుండానే అనేక మంది శత్రువులుగా తయారవుతుంటారు. కొందరు స్వాభావికముగా వారవలేని స్థితిలో మనకు హానికరమైన పరిస్థితులను కలగచేస్తూ వారు ప్రవర్తించుటను బట్టి మనము వారిని శత్రువులను గాను లేదా విభేదించువారుగాను ఎంచుకుంటూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాలలో మనకు కలిగేటటువంటి అవమానకరమైన పరిస్థితులను బట్టి వారిని దేవుని సన్నిధిని శత్రువులుగా ఎంచుతూ ఉంటాం. కానీ దేవుడు మన ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి సహకారమును అందించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనము ఎంత ప్రయత్నించినా శత్రువులను మిత్రులుగా చేసుకున్నట్టుకు చేసే ప్రయత్నాలలో కొన్ని బహుమానాలు ఇస్తూ ఉంటాం. కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలకు వారిని ఆహ్వానిస్తూ ఉంటాం. ఆత్మీయమైన సంబంధ బాంధవ్యాలు కొనసాగించాలని కోరుతూ ఉంటాం. కానీ వారిలో ఉన్నటువంటి అవివేక హృదయము, బద్ధ శత్రుత్వము మనలను స్నేహితులుగా అంగీకరించడానికి వారి మనస్సు ఒప్పుకోదు. కానీ శత్రుత్వము కలిగి ఉండడం అనేటువంటిది ఎప్పటికైనా హానికరమే. కనుక దేవుని సన్నిధిని మనము మిత్రులుగా చేయదలిచిన ఆలోచనతో ముందుకు సాగడానికి మన ప్రయత్నాలు ఏమాత్రము సరిపోవు. కానీ దేవుడు మన పట్ల ఒక సానుకూల దృక్పథమును ఎదుటివారి హృదయంలో కలుగజేసినప్పుడు అపార్థాలు తొలగిపోతాయి. సమాధానము, స్నేహము, ఐకమత్యం అనేవి కలగడానికి అవకాశం కలుగుతుంది. అయితే మన ప్రవర్తన దేవునికి నచ్చగలిగితే, ఆయన మెచ్చగలిగితే మనకు ప్రతికూలమైన ప్రతి పరిస్థితిను సానుకూలముగా, అనుకూలంగా చేయగలడు. పరిశుద్ధ లేఖన పాఠ్య భాగములలో భక్తుడైన దావీదు 23వ కీర్తన 5వ చరణములో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నదని ప్రస్తావిస్తూ దేవుని సన్నిధిని తన మనోధైర్యమును వ్యక్తపరుస్తున్నాడు. ప్రియులారా, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు శత్రువులను సహా మిత్రులనుగా చేయగల సమర్థతను ఆయన వల్ల మనం పొందగలుగుతున్నాం. కనుక ఈ రోజున మనము మిత్రత్వాన్ని కోరు ప్రయత్నము దేవునికి సాన్నిహిత్యముగా ఉండుట కొరకే మనకు సహకరింపు చేయడానికి ఆయన ఈ వాక్యం చేత మనను ఆదరిస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిని మన ప్రతి పరిస్థితిని ఆయనకు విన్నవించుకుందాం. మన శత్రువులను కూడా మిత్రులనుగా చేసుకుంటూ ఆత్మీయమైనటువంటి సహవాస సంబంధాన్ని కొనసాగించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. మీరిచ్చినటువంటి వాక్య సందేశమును బట్టి కృతజ్ఞతలు. మరొక దినమున నీ మాటలను ఆలకించి మా జీవితంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను అనుకూలపరుచుకున్నట్టు కొరకు మీ సహాయాన్ని కోరుతున్నాం. ప్రభువా, నీకు ప్రీతికరముగా మేము ఎలాగ జీవించాలో మీరు మాకు అనుదినము నేర్పుతున్నారు. ప్రభువా, నీతో ఆత్మీయమైనటువంటి మిత్ర సంబంధమును, ఆత్మీయమైనటువంటి సహవాస సంబంధమును మేము కొనసాగించుచు మా శత్రువులను కూడా మిత్రులుగా చేసుకున్నటకు మాకు సహాయం చేయండి. ప్రభువా, మీ శత్రువుల కొరకు ప్రార్థించండి అని నీవు సెలవిచ్చున్నావు. కనుక వారు మాకు స్నేహితులుగా అవుట కొరకై మేము ప్రార్థించవలసిన బాధ్యతను కలిగి ఉన్నాం. కనుక మాకు సహాయం చేయండి నాయన. మా జీవితంలో ఉన్న ప్రతి విధమైన సమస్యలను మీరు పరిష్కారం చేసి మాకు మేలు అనుగ్రహించమని దేవా, నేటి కార్యక్రమాలలో నీ కృపాక్షేమమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయును త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.